హాయ్ అండి, నమస్తే. నా పేరు బాబు. వెల్కమ్ టు మై ఛానల్ బాబు ఇన్ఫినిటీ. నిఖిల్ ఎవరిని నామినేట్ చేశాడు? ఈ ట్విస్ట్ ఏంటి? ఈ వీడియోలో అన్ని ఎవరిని నామినేట్ చేశారు? ఎన్ని మంది నామినేషన్లోకి వచ్చారు? ఎవరెవరు సేఫ్ జోన్లో ఉన్నారు? మీరు అనుకున్న వ్యక్తి ఈసారి నామినేషన్లోకి వచ్చారా? మరి వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా? లేకపోతే బిగ్ బాస్ ఇంట్లో ఉంచుతాడా? జనాలందరికీ అగైనెస్ట్గా వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోనే ఉంచుతాడా? మీరు ఓట్లు వేసినా వేయకపోయినా వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉంటారా? థర్డ్ వీక్ అయితే నామినేషన్లోకి అయితే వచ్చారు వాళ్ళు. మరి జనాలు ఏం చేస్తారనేది మీ ఇష్టము. సో నామినేషన్లోకి అయితే ఎవరిని నామినేట్ చేశారనేది చెప్పుకుందాము. సో ఇక్కడ వచ్చేసి నైనిక సోనియాని నామినేట్ చేసింది. నామినేషన్లో కూడా ఎవరెవరు వచ్చారో చెప్తాను, బాగా వినండి. నైనిక సోనియాని నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి సోనియా మణికంఠని నామినేట్ చేసింది. ఇక్కడ బాగా చూడండి, టిక్ ఫర్ టాట్ సోనియా ఎప్పుడు చేయదన్నమాట. నువ్వు నన్ను నామినేట్ చేసావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేయను. ఇదే జనాల దృష్టిలో మైండ్ని ఇచ్చేయడం, జనాల దృష్టిలో సింపతి కొట్టడం అంటే ఇదే అనమాట. ఇప్పుడు మనం చాలా వరకు చూస్తాం, లాస్ట్ సీజన్లో కూడా నువ్వు నన్ను నామినేట్ చేసావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా, ఇలా అయితే జరిగింది సీజను. కానీ ఈసారి సోనియా మైండ్ గేమ్ చాలా బాగా ఆడుతుంది. ఎలా అంటే ఇప్పుడు జనాల్లో ఎలా ఆలోచిస్తారు, నైనిక సోనియాని నామినేట్ చేసినా కూడా సోనియా నైనికాని నామినేట్ చేయలేదు. ఇది ఒక సింపతి అనమాట. చాలా మైండ్ గేమ్ ఆడుతుంది సోనియా. సో ఇక్కడ వచ్చేసి నైనిక సోనియాని అయితే నామినేట్ చేస్తుంది. సోనియా మణికంఠాన్ని నామినేట్ చేస్తుంది. ఏమి రీజనో అర్థం కాదు. మణికంఠకి సోనియాకి అంత పెద్ద గొడవలు లేవు. యష్మి నామినేట్ చేసిందంటే అనుకోవచ్చు, కానీ పెద్ద గొడవలు లేవు. అయినా కూడా సోనియా వచ్చేసి మణికంఠాన్ని నామినేట్ అయితే చేస్తుంది. రీజన్స్ ఏంటనేది మళ్ళీ రేపు వీడియోలో అయితే వస్తుంది. సోనియా నామినేటెడ్ మణికంఠ. ప్రేరణ విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ టాస్క్లో సాక్స్ టాస్క్లో విష్ణుప్రియది మ్యాక్సిమం తప్పు లేకపోయినా 50-50%. కానీ ప్రేరణ ఎవరిని నామినేట్ చేస్తుంది? విష్ణుప్రియని. ఆ గొడవ జరిగిన తర్వాత వెళ్ళి హగ్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. అయినా సరే ఇక్కడ బాగా గమనించండి, ప్రేరణ యష్మిని నామినేట్ చేయదు, నిఖిల్ని నామినేట్ చేయదు. నిఖిల్ని నామినేట్ చేసింది లాస్ట్ వీక్, కానీ ఇప్పుడు నామినేట్ చేయదు. ఎందుకు? చీఫ్గా ఉన్నాడు కాబట్టి ప్రేరణ ఎవరిని నామినేట్ చేస్తుంది? విష్ణుని. సో విష్ణు థర్డ్ వీక్ కూడా నామినేషన్లోకి వస్తుంది. విష్ణుప్రియ ఎన్నిసార్లు, నాకు తెలిసి విష్ణుప్రియ సీజన్ 8 నామినేషన్ లిస్ట్ బ్రేక్ చేసేలాగా అనిపిస్తుంది నాకు తెలిసి 14 వారాలు ఈ విష్ణుప్రియ నామినేషన్లోకి వస్తుందని అనుకుంటున్నా. రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేస్తుంది. కౌశల్ కావచ్చు, అభిజిత్ గారు కావచ్చు, అండ్ మన పల్లవి ప్రశాంత్ కావచ్చు, సన్నీ కావచ్చు, వీళ్ళందరినీ నాకు తెలిసి బ్రేక్ అయితే చేసేస్తుంది. విష్ణుప్రియ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ నామినేషన్లో ఉంటుంది. విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బాగా యాక్టివ్గా ఉండండి, చూసుకోండి. ప్రేరణ నామినేటెడ్ విష్ణుప్రియ నామినేటెడ్ ప్రేరణ. టిక్ ఫర్ టాట్. నువ్వు నన్ను నామినేట్ చేశావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. రీజన్స్ ఏంటనేది ఏమో కానీ తెలియదు, కానీ నామినేషన్ అయితే విష్ణుప్రియ అయితే ప్రేరణనే నామినేట్ చేసింది. ఇక్కడ ఒకటి, విష్ణుప్రియ తప్పు చేస్తున్నది ఇక్కడ ఒక్కటే, నన్ను ఎవరు నామినేట్ చేస్తున్నారో నేను వాళ్ళని నామినేట్ చేస్తున్నాను. అలా కాకుండా గేమ్ వైజ్గా నామినేట్ చేస్తే జనాల్లో పబ్లిక్లో ఇంకొద్దిగా ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. గేమ్ పరంగా నామినేట్ చేయాలి. సో ఇక్కడ ప్రేరణ నామినేట్ చేయడం వల్ల కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే టిక్ ఫర్ టాట్ లాగా కాకుండా బాగా ఆలోచిస్తే సంచాలక్గా ఆమె ఫెయిల్ అయింది కాబట్టి విష్ణుప్రియ ప్రేరణని నామినేట్ చేయడంలో తప్పు లేదని అయితే నేను అనుకుంటున్నాను. కాకపోతే జనాలకు ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని మందికి టిక్ ఫర్ టాట్ లాగా అనిపిస్తుంది. తర్వాత సీత నామినేటెడ్ పృథ్వీరాజ్. ఇది బాగానే ఉంది. దాని తర్వాత సీత అయితే చాలా సూపర్గా ఆడుతుంది. నాగార్జున గారు కూడా మెచ్చుకున్నారు. మనం అనుకున్నాము సీత ఏం ఆడుతుందిలే అని, లేదు, సీత వన్ ఆఫ్ ది టాప్ 5 కంటెస్టెంట్ అని నాకు అనిపిస్తుంది. కానీ సీత గారు ప్రతిసారి డేంజర్ జోన్లో ఉన్నారు. ఇదే జనాలు ఏంట్రా అంటే వాళ్ళకి నచ్చిన వ్యక్తిని నామినేషన్లోకి వచ్చిన గేమ్ ఆడినా ఆడకపోయినా వాళ్ళకి ఓట్లు వేస్తూనే ఉంటారు. బాగా గేమ్ ఆడే వాళ్ళని మనం సపోర్ట్ చేయము. ఎందుకంటే వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడిపోయిందంటే ఆ నెగిటివ్ ఇంప్రెషన్లోనే ఉండిపోతారు. బాగా గేమ్ ఆడుతున్నారు, బాగా డిపెండింగ్ లెవెల్స్ బాగున్నాయి, టాకింగ్ పవర్ బాగుంది, అయినా వాళ్ళని మటుకు డేంజర్ జోన్లోకి పడేస్తున్నారు. కాబట్టి సీతా గారికి ఆలోచించి 3 వారాల్లో సీతా గారు ఎలా ఆడారో సీతా గారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సీతా గారు బాగా గేమ్ ఆడుతున్నారు కాబట్టి నేను కూడా సపోర్ట్గా మాట్లాడుతున్నాను. నాగమణికంఠ నామినేటెడ్ యష్మి. దీనిలో మటుకు నో డౌట్ అండి. ఎందుకంటే యష్మి అక్కడ తప్పు చేసింది.
నియర్ బై ఉంటే 250 గ్రామ్స్ నియర్ బై ఉంటే ఇస్తావా అని చెప్పి ఇక్కడ సడన్ గా వీకెండ్ లో నాగార్జున గారు అడిగినప్పుడు టిస్ట్ చంద్రముఖి పారాయ్ మామూలుగా కాదు ఆమె. నాగార్జున గారు ఆమె తప్పు ఎత్తి చూపించంగానే వెంటనే గ్లిజరన్ కూడా లేదు, కళ్ళలో నీళ్ళ టప్ 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 పక్కకి తిప్పేసి వాళ్ళ 5 మంది ఇలా పస్తులతో ఉంటారని అలా చేశాను సార్ అంటాను. ఏమైనా ట్విస్ట్ ఇది? నీ దగ్గర నేర్చుకోవాలమ్మా యాక్టింగ్. వాళ్ళంతా అసలు మామూలు యాక్టింగ్ కాదు నీది. నువ్వు ఆస్కార్ను కూడా మించిపోయావు యాక్టింగ్లో. దాని తర్వాత యష్మి నామినేటెడ్ నాగమణికంఠ. ఇక్కడ చూడండి, నాగమణికంఠ తప్పు లేదు, కానీ యష్మి నామినేట్ చేసింది నాగమణికంఠని. అదో ఇప్పుడు వచ్చేసి ఎక్స్పర్ట్ సోనియా, నిఖిల్, ఆదిత్య అండ్ నబీలాల్ నామినేషన్లో ఉన్నారని చెప్పేసి ఒక టాక్ వస్తుంది. కానీ సోనియా, నిఖిల్, నబీల్ నామినేషన్లో లేరని ఒక టాక్ వస్తుంది. మిగిలిన 8 మెంబర్స్ అయితే నామినేషన్లోకి వచ్చారనిపిస్తుంది. సో నబీల్, నిఖిల్, సోనియా తప్ప మిగతా వాళ్ళు నామినేషన్లోకి వచ్చారని చెప్పేసి అయితే టాక్ అయితే వస్తుంది, ఇన్ఫర్మేషను. సో ఇక్కడ వచ్చేసి ఎవరెవరు ఇప్పుడు నామినేషన్లోకి వచ్చారో చెప్తాను. విష్ణుప్రియ, సీత, కిరాక్ సీత గారు, నాగమణికంఠ గారు, అభయ్ నవీన్ గారు, పృథ్వీరాజ్ గారు, నయనిక గారు, ప్రేరణ గారు, యష్మి గారు, వీళ్ళు 8 మంది అయితే వచ్చారు. 3 అయితే నామినేషన్లో లేరు. సో ఈసారి మీరు ఎంత ట్రై చేసినా యష్మిని అయితే మీరు ఏం చేయలేరు, మీ వల్ల కాదు. మీరు ఓట్లు వేయండి, వేయకపోండి, ఏం కాదు. బిగ్ బాస్ అయితే యష్మిని పంపించాడు, ఎందుకంటే యష్మిని ఉంచాలి. ఎందుకంటే యష్మి ఫ్లిప్పర్ కాబట్టి ఆమె ఎన్ని చేసినా మటుకు ఆమెను ఉంచుతారు, ఎక్కడికి పోదు. కానీ నాకు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, నిఖిల్ ఎవరిని నామినేట్ చేశాడు? నాకు అదే ట్విస్ట్. నిఖిల్ టాక్ వస్తుంది ఏంటంటే సోనియాని నామినేట్ చేశాడు అంటున్నారు. లేదు, సోనియాని అయితే నామినేట్ చేయలేదు. నిఖిల్ ఎవరు నామినేట్ చేశాడు? నిఖిల్ నామినేట్ చేసే వాళ్ళ ట్విస్ట్ అయితే ఉంది. నాకు తెలిసి పృథ్వీని నామినేట్ చేశాడని నేను అనుకుంటున్నాను. తమ్ముడు అంటాడు కాబట్టి, తమ్ముడు కంటే ఎక్కువ అన్నాడు కాబట్టి పృథ్వీరాజ్ని నిఖిల్ నామినేట్ చేశాడని చెప్పి అయితే టాక్ వస్తుంది. అది ఎంత మాత్రం 50-50 అండి, నేను 100% చెప్పట్లేదు. 50-50 ఛాన్సెస్. కౌశి 50-50 ఛాన్సెస్. కౌశి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నామినేషన్లో నిఖిల్, పృథ్వీని నామినేట్ చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. ప్లీజ్ అండి, దయచేసి నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్స్ చేయట్లేదు. అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. శేఖర్ భాషా గారు సీక్రెట్ రూమ్ కాదు, ఎలిమినేట్ అని చెప్పేసి నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను. సో నో సపోర్టు. అందరికంటే ముందు అప్డేట్స్ ఇస్తున్నాను, కానీ సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ దయచేసి మీరు సపోర్ట్ ఇస్తే మంచి అప్డేట్స్ అందరికంటే ముందు ఇచ్చేదానికి ప్రయత్నిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.